ఇప్పుడు ఏది అనకాపల్లి దగ్గర మిత్తల్‌కి సంబంధించినటువంటి ప్లాంటు, ఆ ప్లాంట్‌కు సంబంధించిన ఇనాగరేషన్ సందర్భంగా మాట్లాడినటువంటి వ్యవహారం. ఇయన్నీ ఓవరాల్‌గా ఇప్పుడు పతాక స్థాయికి చేరుతున్నటువంటి వేళ అంటే మే ఏది అక్కడ ఇతనొచ్చాక జగనొచ్చాక ఇంతవరకు ఒక్క పరిశ్రమ రాలేదు. అన్నీ పారిపోయినియి అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వేళ ఆహ్, ఇక్కడ వచ్చినయన్నీ గూడా ఈవెన్ అటు గూగుల్‌దైనా ఇవాల్టి రోజున మిగతాయి అయినా సరే వచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే అని చెప్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి పరిణామాలు కీలకం అవుతున్నాయి. తాజాగా జరిగినటువంటి పరిణామాలు గూడా దానికే దారితీస్తున్నాయి. ఏంటయ్యంటే ఇప్పుడు మళ్ళీ ఈ మిత్తల్ ప్లాంట్‌ది గూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఈ కరోనా అయిపోయిన తర్వాత దావోస్‌కి వెళ్ళినటువంటి సందర్భంలో కలిసినప్పుడు కుదిరిన ఒప్పందాన్నే ఇప్పుడు అమలు చేశారు. అదేదో ఒక జూమ్ మీటింగ్‌లో అయిపోయిందంటే అమాయకత్వం. అది హోంమంత్రి కావాలని బిల్డప్ ఇచ్చుకోవడం, లేపోతే ఈళ్ళు చెప్పుకోవడం. వాస్తవంగా జగన్ టైంలోనే ఓకే అయినయన్నీ ఇప్పుడు అమల్లోకొస్తున్నాయి. వీళ్ళెప్పుడు మీటింగులు పెట్టారు, వీళ్ళెప్పుడు క్లియర్ చేశారు. అప్పుడు ఓకే చేసినటువంటి వాటినే ఇప్పుడు తమవిగా చెప్పుకుంటున్నారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలు అంటే వివిధ పరిశ్రమలకు సంబంధించి జరుగుతున్నయన్నీ కూడా సక్సెస్ అవుతున్నయన్నీ తమ హయాంలోదే, ఫెయిల్ అవుతున్న వాటియన్నీ కూడా మీ వాళ్ళనే అన్నటువంటిది ఇందులో చెప్పుకొస్తున్నారు. దాంట్లో తాజాగా జరిగినటువంటి ఈ లెక్కలు కూడా వివరాలు చెప్పుకొస్తున్నారు. ఒకటి ఉత్తరాంధ్రలో వీళ్ళొచ్చాక జరిగిన బెదిరింపులు అంటూ యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు కప్పంగట్లేక రాష్ట్రం నుంచి తెలంగాణ కోకోకోలా పరారైపోయింది. అనంతలో గత ఏడాది కేటాయించి 121 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది జిన్ఫ్రా. సస్యా జిల్లా నుంచి అజాద్ మొబిలిటీ పరిగెత్తింది. అనకాపల్లిలో కేటాయించి 142 ఎకరాల భూమిని తీసుకుని జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ తీసుకోనని చెప్పింది. నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనని నాల్కో మీద అని ఉపసంహరించుకుంది. ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడు, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతలు వేధిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సీమ దాకా సేమ్ సీన్ ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్లో వచ్చేసి మా జగన్ మీదనంటారా అన్నటువంటిది వీళ్ళు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. కాకపోతే జనానికి జగన్ చెప్పేదానికంటే కూడా వీళ్ళ వైపు నుంచి జరిగేదే ఎక్కువ నడుస్తుంటుంది.